పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెరిట్ అవార్డులు ప్రదానం చేశారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ పద్మశాలి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో 17 మంది విద్యార్థులను 10,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం, షీల్డ్, శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ మేయర్ పూరి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు జిల్లాకు గర్వకారణమన్నారు. తనను ఆహ్వానించి విద్యార్థులను సన్మానించే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. ట్రస్ట్ అధ్యక్షుడు సిరిపోతు వెంకటపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిరిపోతు శ్రీరాములు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు ఎంబీబీఎస్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజ సేవలో వెంకటపతి ట్రస్ట్ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ట్రస్ట్ సహాయంతో అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారని, పద్మశాలి సమాజం ట్రస్టుకు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి, పోషం రఘుపతి, మిరియాల సోమయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జేసీ సత్యనారాయణ, సిరిపోతు లక్ష్మీ రాధాకృష్ణ, సిరిపోతు అనురాధ, నగేష్, సాయి ప్రణవ్, మాధురి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మంచి చెడ్డు చేసుకుంటూ చదువుకుంటూ వచ్చి ఇంటర్లో పాస్ కాక మెట్రిక్ వరకే ఆపిన వాళ్ళు కూడా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కొరకని ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో 1000 మార్కుల కంటే ఏదైతే ఉన్నాయో దాంట్లో 900 పైన వచ్చిన వాళ్లకు తప్పక మనం సాయం చేయాలనేది మా సంకల్పం. అంతేకాకుండా మా శ్రీమతి రాములమ్మ గారి యొక్క సంకల్పం కూడా అదే ఉండే. దాని కొరకే ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసినాం. ఇందుకు 17 మంది సెలెక్ట్ అయినారు. ఏది 900 పైన మార్కులు వచ్చిన వాళ్ళు, 1000లో 900 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 17 మంది సెలెక్ట్ అయినారు. వాళ్ళందరికీ కూడా తలా 10,000 రూపాయలు ఇస్తున్నాము. దానికి మన చైతన్య గారు వారి యొక్క హస్తకళతో కొంతమందికి కూడా వారు ఇవ్వాలి అని ఈ సభాముఖంగా నిర్ణయం చేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాగలక్ష్మి రామకృష్ణ రాములమ్మ వెంకటపతి ట్రస్ట్ ద్వారా ఈరోజు కార్యక్రమం ఇంటర్ 900 మార్క్స్ ఎక్కువ సాధించిన వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, మనీ గిఫ్ట్ని. ఈ వెంకటపతి గారు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసి ఎంబీబీఎస్లో కానీ, టీచర్స్గా కానీ, ఇంజనీర్లు కానీ ఎంతో మంది ఇప్పుడు స్థిరపడినారు. అలాంటి వారు కూడా ఈ ట్రస్ట్ ద్వారా మనీ తీసుకొని ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు ఈ ట్రస్ట్ కూడా మీరు చేదోడు నాదోడుగా మీ అంటూ సహాయం చేస్తే ఇంకా వారు ఇంకా కూడా ముందుకు దూసుకెళ్తారు. ఇలాంటి వారు కూడా మీరు కొంచెం ఎంకరేజ్ చేసి వెంకటపతి గారికి ఇంకా చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంటర్లో 900 మార్క్స్ ఎబో సాధించిన విద్యార్థినులకు అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 9 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి వెంకటపతి గారు అనేక గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు చాలా వారు వెంకటపతి అంటే మనందరికీ తెలుసు, కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల స్వామి. అదేవిధంగా మనకు మన నల్గొండ జిల్లాలో ప్రాముఖ్యంగా శ్రీ వెంకటపతి గారు ఒక నడుస్తున్న దైవం, ఆపద్బాంధవుడు, సమాజానికి ఒక సేవ చేయాలనే ఉద్దేశం. ఇవన్నీ దాన్ని నిలబెడతా ఉన్నాయి రోజు రోజు.
ఇదే రకంగా చాలా రోజుల నుండి ఈ 39 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రక్రియ. దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతోటి ఉండి ఇంకా 10-15 సంవత్సరాలు ఈ విద్యార్థులకు సాయం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ ట్రస్ట్ ద్వారా డాక్టర్లు, ఎంఆర్ఓలు, నర్సులు, కుట్టు మిషన్లు ఎన్నో చేయడం జరిగింది. అదే రకంగా చేయాలని భగవంతుని కోరుకుంటాం. ఆయురారోగ్యాలతో కలుపుకుంటూ ముందుకెళ్ళి చేయాలని కోరుకుంటూ మరో వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ముందుకు జరగాలని కోరుతా ఉన్నాం. 39 సంవత్సరాల నుంచి ప్రారంభించిన ట్రస్ట్లో పద్మశాలి పేద విద్యార్థులు చదువుకున్నవి కూడా మార్కులు రాని వాళ్ళు 10వ తరగతి నుండి బంద్ చేసి ఇంట్లో కూర్చుంటున్న ఈ సందర్భంలో ఇంటర్మీడియట్ ఎక్కువ మార్కులు 1000లో 900కు పైన మార్కులు వచ్చిన వాళ్లకు తప్పక మనం సాయం చేయాలి. వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పోవాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేసినాం. ఇందులో 17 మంది విద్యార్థులు వచ్చిండ్రు. 17 మందికి 10 వేల చొప్పున 1,70,000 రూపాయలు ఇచ్చిన తెలుపుతూ సహకరించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు చేస్తున్నాను. ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ వెంకటపతి గత 39 సంవత్సరాలుగా పద్మశాలి పేద విద్యార్థులకు పుస్తక పంపిణీలు కానివ్వండి, నగదు ప్రోత్సాహ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అంతే భర్తలు లేని చనిపోయినటువంటి మహిళలకు కూడా కుట్టు మిషన్లు దాదాపు 498 మందికి కూడా ఇవ్వడం జరిగింది. వారి ఎంతో పేద విద్యార్థులకు డెవలప్ కావాలనే ఆకాంక్షతో వారు చేస్తూ ఉన్నటువంటి ఎంబీబీఎస్లుగా, జేసీలుగా, ఆర్డీఓలుగా, టీచర్లుగా, డాక్టర్లుగా ఎన్నో అభివృద్ధి పదంలో జరగడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది పేద విద్యార్థులకు పద్మశాలిలో ఎదిగినటువంటి వారు కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని చదివించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గణపతి గారిని ఆదర్శంగా తీసుకొని మిర్యాల దంపతులు కూడా వారు స్కూల్ కట్టేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది అదేవిధంగా బాటలో నడిచి పద్మశాలి సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దేవరకొండ నుంచి వచ్చాము. మా దేవరకొండ నుంచి 4 చిన్నారులు అత్యధిక మార్కులతో వాళ్ళు సన్మానానికి అర్హులు కావడం జరిగింది. ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ వెంకటపతి గారు వారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. వారికి భగవంతుడు 100 సంవత్సరాలు ఇంకా జీవించే దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాము.